నల్గొండలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నల్గొండలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి, మన అస్తిత్వానికి ప్రాణవాయువు లాంటిది. కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి చేసే అద్భుతమైన వస్త్రాలు మన రాష్ట్రానికి దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చిందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, వారి జీవనోపాధి బలోపేతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా వారికి అందేలా సహకార సంఘాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. చేనేత రంగ అభివృద్ధిలో సహకార సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్న మంత్రి చేనేత ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహం కల్పించడం, కార్మికులకు ఉపాధి అవకాశాలను విస్తరించడం, యువతను చేనేత రంగం వైపు ఆకర్షించే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నూతన పాలకవర్గం చేనేత కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం నూతన పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, చేనేత కార్మికులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు, అలాగే మంగమ్మ గారికి, గురి శ్రీనివాస్ రెడ్డి గారు, మా మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లు అందరికీ, నల్గొండ పట్టణం నుంచి వచ్చిన ముఖ్య నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు చేనేత సహకార సంఘం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ముఖ్యంగా శ్రీనివాస్ గారు మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించడం కాకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ కమ్యూనిటీ హాల్ ఎక్స్టెన్షన్ బిల్డింగ్ తో పాటు మీకు ఎన్ని బడ్జెట్ కావాలన్నా నా ఎమ్మెల్యే నిధులు కాదు, ప్రభుత్వ నిధులు కానీ, మీ టెక్స్టైల్ శాఖ మంత్రి గారి నుంచి మీకు లోన్లు కావాలన్నా మన దగ్గర ఉన్నదే మన సహకార సంఘంలో చేనేత కార్మికులు ఉన్నది ఎక్కువ మనకు చిన్నపల్లి గ్రామమే. కాబట్టి తప్పకుండా ఇది కానీ, ఇంకా మీకున్న సమస్యలు, ఇళ్ళ సమస్య కానీ, పెన్షన్ల సమస్య కానీ తప్పకుండా నా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మీ సంఘం ఆధ్వర్యంలో ఇంకా కూడా చేనేత కార్మికులు ఆదుకోవడానికి కృషి చేస్తానని, గెలిచిన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన మేయర్ గారి ఇక్కడ కార్పొరేటర్లు ఉన్నారు, అలాగే ఇవాళ 3 చేనేత సహకారంలో 3 కాంగ్రెస్ పార్టీకి గెలవడం మీ అందరికీ కూడా మళ్ళా మాటిస్తున్నా. ఈరోజు పట్టణాన్ని అభివృద్ధి చేసేది కాదు, మీరు నల్గొండ మున్సిపాలిటీలో కార్పొరేషన్లో ఉన్నది కాబట్టి నిధుల కొరత లేకుండా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎప్పుడో కట్టి ఆగిపోయిన ఫ్లైఓవర్ కూడా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మీరాని కూడా ఈ పనుక మన బియోదోత్సవం చేయకపోయిన మన అర్థంగా ప్రోగ్రాం పెట్టినప్పుడే మోహన్ రెడ్డి ఎట్టి పడితే మనం మినీ ట్యాంక్ మండలి చేయాలని దాదాపు 20 కోట్లతో ఫైనల్ టెండర్ సెషన్ ఉంది. వచ్చే వారం టెండర్ పిలిపించి ఆ చెరువు ఎదాల చెరువుతో ఎప్పుడు కృష్ణా నీళ్లు నింపుకునే విధంగా, దాంతోపాటు అక్కడ 19 ఆ బ్రిడ్జ్ కూడా వెంటనే శాంక్షన్ చేస్తుంది. ఈ 20 కోట్లు కాదు, అదనంగా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి
చెల్లపల్లిని నల్గొండలో టౌన్ లాగా చూడాలి. ఇది ఒక గ్రామం కాదు, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నది కాబట్టి మనం అక్కడ మినీ ట్యాంక్మెంట్లో లైటింగ్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని మీరందరూ చూస్తుంది. ఇలా 700 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం. అది కూడా ఫ్లైఓవర్, కొత్త ఫ్లైఓవర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చుట్టూ మన టౌన్ తిరిగి మళ్ళీ మనం బడ్జెట్ తిప్పలపల్లి అందే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఇల్లు కట్టియాలి. పేదవాళ్ళు ఉంటే ఎవరైనా డాక్టర్లు కానీ ఎవరైనా సీట్ వచ్చినుంటే మీ అందరికీ కూడా అండగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటా తెలియజేసుకుంటూ గెలిచిన మా అధ్యక్షులకు, సంఘం సభ్యులకు, మా ముఖ్యంగా మీరు కూడా మీరు ఏదైనా ఇది వెంటనే వారం 10 రోజుల ప్రొసీడింగ్ కూడా ఇప్పించి ఎస్టిమేషన్ వేయించుకొని ఆ బిల్డింగ్ పని కూడా స్టార్ట్ చేసుకుందాం తెలియజేసుకుంటూ